మనం విశాఖపట్నం నుంచి అరకు వెళ్తున్నప్పుడు కొత్తవల్ దాటాక ఒక హైవే కన్స్ట్రక్షన్ కనబడుతుంది. ఆ హైవేనే రాయ్పూర్ హైవే. అక్కడ జరుగుతున్న ఇంటర్చేంజ్ వర్క్స్ ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనందరికి తెలిసిందే కదా, మన విశాఖపట్నం నుంచి రాయ్పూర్ వరకు ఒక నేషనల్ హైవే అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అదే మన నేషనల్ హైవే 130 CD. ఈ హైవే మన విశాఖపట్నంలో సబ్బవరం దగ్గర స్టార్ట్ అయ్యి అలా మన విజయనగరం నుంచి అలా మనకైతే ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్, అక్కడ నుంచి రాయ్పూర్లో అబన్పూర్ వరకు ఈ హైవే అయితే ఉంటుంది. మొత్తం 464 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ హైవేలో మన ఆంధ్రాలో దాదాపుగా 6 ఇంటర్చేంజ్లు అయితే ఉన్నాయి. ఇందులో మనకి మోస్ట్లీ పెండింగ్ ఉన్న ఇంటర్చేంజ్ ని మీకే చూపించిపోతున్నాను. మరి ఆ ఇంటర్చేంజ్ ఎక్కడుంది, అలానే ఆ ఇంటర్చేంజ్ లో ఎలాంటి వర్క్ జరుగుతుందో తెలుసుకోవడానికి మనమైతే మ్యాప్లోకి వెళ్దాం. తర్వాత అక్కడ విజువల్స్ ని మనం అయితే చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చలో, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన రాయ్పూర్ హైవేలోని ఎగ్జాక్ట్ గా కొత్తవల్ దాటిన తర్వాత దతి అనే గ్రామం దగ్గర ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ నేషనల్ హైవే 516B, నేషనల్ హైవే 130 CD ఈ రెండు హైవేలని ఇంటర్చేంజ్ చేస్తుంది. ఈ ఇంటర్చేంజ్ ద్వారా రాయ్పూర్ హైవే నుంచి అరకు హైవేలోకి మనం అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 22. మన రాయ్పూర్ హైవేలో మన ఆంధ్రాలో దాదాపుగా 6 ఇంటర్చేంజ్లు అయితే ఉన్నాయి. ఈ రాయ్పూర్ హైవే మన విశాఖపట్నంలో సబ్బవరం దగ్గర ఎగ్జాక్ట్గా సబ్బవరానికి ముందు సింగిల్ టర్మినల్ ఇంటర్చేంజ్ ద్వారా నేషనల్ హైవే 16 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అలా మన ఆంధ్ర దాటి ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి అలా రాయ్పూర్ వెళ్తుంది. అంటే ఛత్తీస్గఢ్లోనే రాయ్పూర్ ఉంది. అక్కడ మన అబన్పూర్ ఉంది కదా, అబన్పూర్లోని ఈ హైవే అయితే ఎండ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మీరు చూస్తున్నట్లయితే నేషనల్ హైవే 30తో మనకి ఈ హైవే అయితే కనెక్ట్ అవుతుంది. సో మన ఆంధ్రాలో మనం చూస్తున్నట్లయితే మొత్తం మనకి మన సబ్బవరం దగ్గర, అలానే దతి గ్రామం దగ్గర కొత్తవల్ దాటిన తర్వాత జామి దగ్గర, తర్వాత కొర్లం, తర్వాత మెంటాడ, ఆ తర్వాత ముత్తుమూరు అని చెప్పి సాలూరు దగ్గరలో కూరుంటుంది. ఈ 6 ప్లేసుల్లోని ఇంటర్చేంజ్ అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ అన్ని ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ అయిపోయి, కానీ మన నేషనల్ హైవే 516B ఉంది కదా దతి గ్రామం దగ్గర, ఇక్కడ మాత్రం ఇంకా ఇన్కంప్లీట్ ఉంది. సో ఇప్పుడు మనమైతే కంప్లీట్గా ఇంటర్చేంజ్లో ఎలాంటి పెండింగ్ వర్క్ ఉందో మనం చూడబోతున్నాం. ఇంటర్చేంజ్ గురించి మనం ఇంకా డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే మీరు చూసుకోవచ్చు. ఇది డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్. 2 ట్రంపెట్ అయితే ఉంటాయి. ఒక ట్రంపెట్ నేషనల్ హైవే 130 CDతో ఉంటుంది, ఇంకొక ట్రంపెట్ నేషనల్ హైవే 516Bతో ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఎలా ఎక్కడికి వెళ్తాం అనేది. సో దీని గురించి ఇంకా డీటెయిల్స్ తెలియకుంటే నా ప్రీవియస్ వీడియో చూడండి, అందులో క్లియర్గా చెప్పాను. సో ఈ వీడియోలో మాత్రం మనం ఇప్పుడు ఇక్కడ ఎలాంటి వర్క్ జరుగుతుందో చూడడానికి, విజువల్స్ చూడడానికి వెళ్ళబోతున్నాం. మరి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా చూపించాను. అక్కడ మనకి ఇంటర్చేంజ్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే ఈ ఇంటర్చేంజ్ ఎక్కడో కాదు, మన కొత్తవల్ దాటిన తర్వాత దత్తి అనే గ్రామం దగ్గర అయితే ఉంటుంది. సో ఈ ఇంటర్చేంజ్ మనకి డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ మన అరకు హైవే కదా, అరకు హైవేతోని అండ్ అలాగే మన నేషనల్ హైవే 130 CD రాయ్పూర్ హైవేతోని ఈ రెండింటితో కనెక్ట్ అవుతుంది. సో మీకు మ్యాప్లో చూపించే కదా ఈ ఇంటర్చేంజ్ గురించి, ఇప్పుడు విజువల్స్ చూపిస్తూ కంప్లీట్గా అక్కడ వర్క్ స్టాటస్ అయితే మీకు చూపించబోతున్నాను. మరి వెళ్దామా విజువల్స్ చూడడానికి? చాలా ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే నేషనల్ హైవే 130 CDలో ఉన్నాం, ఎగ్జాక్ట్గా దతి గ్రామం దగ్గర. ఇప్పుడు మనం చూస్తున్నదైతే మన రాయ్పూర్ హైవేలో మనకి సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వస్తుంది కదా, అక్కడ ఉన్నాం మనం. అలా లెఫ్ట్లో చూస్తున్నట్లయితే మనకి మన నేషనల్ హైవే 516B అరకు హైవే ఉంది కదా, అక్కడ ఇంకొక సింగిల్ ట్రంపెట్ వస్తుంది. ఈ రెండు కలిసి డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ని ఫామ్ చేస్తాయి. సో ఈ ఇంటర్చేంజ్ ద్వారా మనమైతే ఈ హైవే నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు, అలాగే ఎంటర్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం టువర్డ్స్ మన రాయ్పూర్ వైపు వెళ్తున్నాం. సో మన సబ్బవరం ఉంది కదా, సబ్బవరం నుంచి మనమైతే ఎగ్జాక్ట్గా అరకు హైవే దాకా వస్తాం. అరకు హైవేలో ఇంటర్చేంజ్ పెండింగ్ ఉంది. ఆ ఇంటర్చేంజ్ దాటిన తర్వాత మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఇటువైపు మొత్తం కూడా కంప్లీట్గా ఈ విధంగానే గ్రీనరీతో కనబడుతుంది. కానీ ఈ మధ్యలో హైవే అయితే రావాలి. ఈ మధ్యలో ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిందన్నారు, కానీ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అయినట్టు మనకి కనిపించట్లేదు. మరి మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా, లేకపోతే ఏం జరిగిందన్న విషయం మనకి ఇంకా తెలియదు. ఇదే మేజర్ పెండింగ్ వర్క్ ఈ హైవేలో.
ఇంకా రిమైనింగ్ హైవే అంతా కంప్లీట్ అయిపోయినట్టే మన ఆంధ్ర సెక్షన్లోని. ఇంకా ఒరిస్సాలో తర్వాత ఛత్తీస్గఢ్లో పెండింగ్ అయితే ఉంది, కానీ మన ఆంధ్రాలో మాత్రం ఈ ఒక్క ప్లేస్లోనే పెండింగ్ ఉంది. ఇది కానీ కంప్లీట్ అయిందంటే మనం హ్యాపీగా ఈ హైవేలో సబ్బవరం నుంచి ఆల్మోస్ట్ సాలూరు వరకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం ట్రావెల్ చేయాలనుకుంటే మన జామీ ఉంది కదా, జామీ నుంచి సాలూరు వరకు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ కొన్నిసార్లు ఈ హైవే అయితే క్లోజ్లో ఉంటుంది. అండ్ అలాగే ఈ హైవే ఇంకా ఇన్కంప్లీట్ కాబట్టి ఈ హైవేలో ట్రావెల్ చేయాలంటే మ్యాక్సిమం ట్రావెల్ చేయకుండా ఆపుతారు, ఎందుకంటే ఇంకా ఓపెన్ అవ్వలే కాబట్టి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇలాంటి హైవేస్ కొత్త హైవేస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఆ హైవేలో ట్రావెల్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఒకవేళ ఎమర్జెన్సీ పర్పస్ ద్వారా వెళ్తే. ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ పెండింగ్ వర్క్ ఉంది, ఎక్కడ ఏది ఇన్కంప్లీట్గా ఉందన్న విషయాలు మనకు తెలియదు. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైనా మీరు ఎమర్జెన్సీ పర్పస్లో ఈ హైవేలో ట్రావెల్ చేయాల్సి వస్తే జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. అండ్ అలాగే ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటేనే ఈ హైవేలో వెళ్తే చాలా మంచిది. లేకపోతే మధ్యలో ఏదైనా వెహికల్ ట్రబుల్ వచ్చినా కూడా రిపేర్ చేయడానికి ఎవరు రారు, ఒకవేళ వచ్చినా కూడా చాలా లేట్ అవుతుంది, చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది మీకైతే. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ హైవే ఇంకా ఓపెన్ అవ్వలేదు, అండ్ అలాగే ఈ హైవే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి. అదే వన్స్ కంప్లీట్ అయితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. మనమైతే కంప్లీట్గా చూసాం ఒకవైపు హైవేని, ఇంకొక వైపు కూడా చూస్తాం రిటర్న్ వస్తున్న టువర్డ్స్ సబ్బవరం వైపు. సో ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు పెండింగ్ ఉన్న వర్క్ మనం చూస్తున్నట్లయితే ఇంటర్చేంజ్ దగ్గర ఇక్కడ ర్యాంప్ వర్క్ అవ్వాలి. అండ్ అలాగే ఇది కంప్లీట్గా మనకైతే మొత్తం ఫ్లైఓవర్స్తో ఫిల్ చేసి పైన రోడ్ అయితే వేయాలి. ఇక్కడ కూడా ఇన్కంప్లీట్గా ఉంది వర్క్ అయితే. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే వస్తుంది. ఇంకా అలా మనం ముందుకు వెళ్తే అక్కడ ఇంకొక ట్రంపెట్ అయితే వస్తుంది. ఈ ట్రంపెట్ ఇంకా అలాగే ఇటువైపు ఉంది లెఫ్ట్ సైడ్లో ఆ రెండు ట్రంపెట్లు కలిసి డబుల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అయితే ఫామ్ చేస్తాయి. అండ్ ఈ మధ్యలోనే మనకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒకవైపు ఫ్లైఓవర్స్తో ఫిల్ చేశారు, ఇక్కడేదో మట్టితో ఫిల్ చేశారు. ఈ ప్లేస్ నుంచి కంప్లీట్గా అక్కడ ట్రంపెట్ ఉంది కదా, ట్రంపెట్ ఫ్లైఓవర్ అక్కడ వరకు ఒక ర్యాంప్ని అయితే క్రియేట్ చేస్తారు. ఆ ర్యాంప్ నుంచి మనమైతే ఆ ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది. ఆల్రెడీ మనకైతే గైడర్స్ ఫిక్స్ చేయాలి. అక్కడ ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది, ఫ్లైఓవర్ కోసం మొత్తం పిల్లర్స్ వేశారు. ఆ పిల్లర్స్ పైన మనకి గడ్డర్స్ కనెక్ట్ చేయాలి. ఆ గడ్డర్స్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి అటువైపు ఇటువైపు ర్యాంప్ వర్క్ అయితే ఉంటుంది. అది కానీ కంప్లీట్ అయిందంటే నేషనల్ హైవే 516B దగ్గర ట్రంపెట్ కంప్లీట్ అయిపోయినట్టే. తర్వాత మనం అటువైపు చూసుకున్నట్లయితే నేషనల్ హైవే 130 దగ్గర అక్కడ కూడా సేమ్ ప్రొసీజర్, అటువైపు కూడా మనకి కంప్లీట్గా సేమ్ ట్రంపెట్ కంప్లీట్ అయిందంటే ఇంటర్చేంజ్ కంప్లీట్ అయిపోయినట్టే. అలానే ఈ హైవేలో ఇంకొక మేజర్ పెండింగ్ వర్క్ ఏంటంటే రైల్వే బ్రిడ్జ్. ఇప్పుడు నేను మీకు ఆ రైల్వే బ్రిడ్జ్ని చూపించబోతున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది రైల్వే బ్రిడ్జ్ అనేది పెండింగ్ ఉందని చెప్పి. అండ్ అలాగే ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆ లెఫ్ట్ సైడ్లో మీకు ఒక ఆర్చ్ బ్రిడ్జ్ అయితే కనబడుతుంది. అది కంప్లీట్గా ప్రీకాస్ట్లా ఉంది. ఆ ప్రీకాస్ట్ బ్రిడ్జ్ని ఈ పైన అయితే అమరుస్తారు, అంటే అలా ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేస్తే ఈ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అవుతుంది. దానికి కాస్త టైం అయితే పడుతుంది. అండ్ అలాగే మీరు చూసుకోవచ్చు ఇలాంటి బ్రిడ్జ్లు రెండైతే వస్తాయి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అక్కడ మనకి ఆ ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ లోపల మొత్తం ఎంటీగా ఉంది కిందనైతే. ఆ పైన మనకి స్లాబ్ వేసి స్లాబ్ పైన రోడ్ అయితే వేస్తారు. సో ఆ విధంగా మనకి ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేస్తారు. అలాగే ఒకవైపు అయితే ఇంకొక వైపు పెండింగ్ ఉంది. ఈ రెండు కంప్లీట్ అయ్యాయంటే ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. మీరైతే ఇప్పుడు ఈ రైల్వే బ్రిడ్జ్ని చాలా దగ్గరగా చూస్తున్నారు. అండ్ అలాగే అక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్రీకాస్ట్ ఆర్చ్, ఆ ఆర్చ్ కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎలా ఉందనేది. అక్కడ మనకి భారీ క్రేన్ కనిపిస్తుంది చూసారా, ఆ భారీ క్రేన్ తోటి దాన్ని అయితే అరేంజ్ చేస్తారు. అరేంజ్మెంట్ అయిన తర్వాత రోడ్ వర్క్ ఫినిష్ చేసి కంప్లీట్గా ఆ బ్రిడ్జ్ని కంప్లీట్ చేస్తారు. మనందరూ తెలిసిందే కదా నేషనల్ హైవే 516B కూడా 4 లేన్గా డెవలప్ చేస్తున్నారు. మరి ఆ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వన్స్ స్టార్ట్ అయిందంటే అప్డేట్ కూడా మీకైతే నేను తొందరలో ఇస్తాను. మీకైతే నేను చెప్పే కదా సబ్బవరం నుంచి టువర్డ్స్ మన చోడవరం వైపు రోడ్డు బాగోలేదు, ఆ వీడియోస్ చేస్తానని చెప్పేసి. ఆ వీడియోస్ మీకు అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. రేపటి వీడియోలో మీకు అరకు వీడియో వస్తుంది. తర్వాత మీకు వరుస పెట్టి చోడవరం రోడ్డు ఉంది కదా, అటువైపే వీడియోస్ అయితే వస్తాయి. సో మీరు ప్రతి వీడియోని చూసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో మరి ఇంకా మీకైతే చూపించే కదా మన నేషనల్ హైవే 130CD ప్రతి గ్రామం దగ్గర హైవే వర్క్ అండ్ అలాగే ఇంటర్చేంజ్ వర్క్, రైల్వే బ్రిడ్జ్ వర్క్ ఎలా జరిగింది అనేది. మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా
మన నేషనల్ హైవే 130 సిటీలోని ఎగ్జాక్ట్ గా మన కొత్త వాళ్ళు దాటిన తర్వాత దర్జీ గ్రామం దగ్గర జరుగుతున్న ఇంటెలిజెన్స్ వర్క్ అయితే క్లియర్ గా చూపించాను. ఎలాంటి వర్క్ పెండింగ్ ఉందో మీకు అర్థమై ఉండాలి. అండ్ ఈ వర్క్ జరగాలంటే ఆ మధ్యలో కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వాలి. మరి అది కంప్లీట్ అయిందో లేదనేది వీళ్ళకి తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే కొంచెం అయింది, కొంచెం పెండింగ్ ఉందని చెప్పారు. బట్ అంటే లైక్ అక్కడ లాస్ట్ అన్నప్పుడు అయిపోయిందని చెప్పారు. అయిపోతే ఈ పాటికి వర్క్ స్టార్ట్ అవ్వాలి. కానీ అక్కడ మనకి చూస్తున్నట్టయితే మధ్యలో కొంచెం వర్క్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది, కానీ మిగిలిన ప్లేస్ లో వర్కింగ్ అనిపించలేదు నాకైతే పెద్దగా. సో మరి చూద్దాం, ఇంకా అప్కమింగ్ వీడియోలో మనకేమైనా వర్క్ అయినా స్టాటస్ పెరిగితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తాను. మీకు వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ని ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ safe and happy drive. Thank you. Take care. Bye bye.